పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి 80 అసెంబ్లీ 2 ఏళ్ల పాటు సీఎం పదవి కోరాల్సి ఉండేదని తెలిపారు. ఒక కొత్త రాజకీయ ఒరవడి తీసుకురావాలని ఆశించానని కానీ దురదృష్టవశాత్తు తనకు అవకాశం ఇవ్వలేదని లేఖలో రాశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్కు మీరు ఇచ్చిన భరోసా సామాన్య విషయం కాదని అన్నారు. టీడీపీ పరపతి పెరగడానికి పవనే కారణమని కోరారు. పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి 80 అసెంబ్లీ 2 ఏళ్ల పాటు సీఎం పదవి కోరాల్సి ఉండేదని అన్నారు. ఒక కొత్త రాజకీయ ఒరవడి తీసుకురావాలని ఆశించాను కానీ దురదృష్టవశాత్తు తనకు అవకాశం ఇవ్వలేదని లేఖలో రాశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్కు మీరిచ్చిన భరోసా సామాన్య విషయం కాదని అన్నారు. టీడీపీ పరపతి పెరగడానికి పవనే కారణమని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి. ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా లేఖ రాశారు. అయితే అందులో కొన్ని విషయాలు ప్రస్తావించారు. 2 ఏళ్ల పాటు సీఎం పదవి కోరాల్సి ఉండేది, అలాగే ఇంకా ఎక్కువ సీట్లు అడగాల్సి ఉండేది అని చెప్పి కూడా ఆయన ఆశించారని చెప్పి లేఖలో రాశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖాస్త్రం సంధించారు. అయితే గతంలో ప్రభుత్వాల మీద ఈ లేఖ సంధించారు. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సూటిగా ఈ లేఖ సంధించారు. 2019 ఎన్నికల ముందు కవాత్ సందర్భంగా, ధవళేశ్వరంలో నిర్వహించిన కవాత్ సందర్భంగా మీరు మా ఇంటికి వస్తారని చెప్పి కబురు పంపించారు. మీకోసం నేను ఎదురు చూశాను. అలాగే ఇటీవల కాలంలో అయోధ్యకు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను, డిసెంబర్ 25, జనవరి 12 తేదీన 3 తేదీలు ఇచ్చారు. ఆ తేదీలో వచ్చి కలుస్తానని చెప్పారు. మళ్ళీ కలవలేదు. 2 సార్లు కూడా మీరు వస్తారని ఆశించాను నేను. అంటే ఎటువంటి లాభపక్ష లేకుండా, ఎటువంటి పదవులు ఆశించకుండా మీ పార్టీలో కొనసాగి ప్రజలకు, ముఖ్యంగా మన జాతికి సేవ చేయాలని ఆశించాను. అయితే 2 అవకాశాలు కూడా మీరు నాకు కల్పించలేదు. అందువల్ల నేను చాలా ఆవేదన చెందానని చెప్పారు. దాంతోపాటు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఆయన కలిసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ కేడర్ కానీ వెళ్ళి జైలు వద్దకు వెళ్ళి కనీసం మద్దతు తెలిపే ధైర్యం కూడా చేయలేకపోయారు. ఆ సమయంలో నేరుగా జైలుకి వెళ్ళి ఆయనను కలిసి ఆయనతో పొత్తుతో ఎన్నికలు వెళ్తున్నట్టుగా బహిరంగ ప్రకటన చేయడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని అభినందించాల్సిన విషయమే. ఏదేమైనా కానీ ఈ ఎన్నికల్లో మీతో నడిచి వెళ్దాం అనుకున్నాను, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నన్ను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మీరు గుర్తించారు కాబట్టి నాకు ఆ విలువ ఇవ్వలేదని చెప్పి నేను భావిస్తున్నాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు పవర్ షేరింగ్ విషయం వచ్చేసరికి కనీసం 80 స్థానాలు తీసుకుని ఉండాల్సింది. దాంతోపాటు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఆ రకంగా అయినా మన జాతి గౌరవం నిలబడేది. ఆ పవర్ షేరింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయన మీరు అడిగి ఉంటే కనుక ఆయన ఇచ్చి ఉండేవాడు. కనీసం మీరు అడగకపోవడం కూడా చాలా ఆలోచించి తగ్గ పరిణామం. కనీసం ఈ విషయం మాత్రం ఆవేదనకు గురైనని చెప్పారు. మరోవైపు ఖచ్చితంగా చంద్రబాబుతో కలిసి వెళ్తాం వల్ల మీరు పోటీ చేసే 24 సీట్లకి, కేవలం మీరు పోటీ చేసే 24 సీట్ల కోసం నేను మీ పార్టీలో వచ్చేది, నా సహకారం మీకు అందించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు 24 గెలుస్తారు. నా అవసరం కూడా మీకు రాకూడదని కోరుకున్నానని చెప్పి ముద్రగడ చాలా సుదీర్ఘంగా లేఖ రాశారు. గతంలో కూడా ఈయన లేఖ రాసినప్పుడు ముద్రగడ విషయంలో అందరూ స్పందించారు. అయితే ఈసారి మాత్రం నేరుగా పవన్ కళ్యాణ్కి లేఖ రాయడం, అంటే 2 సార్లు మీరు మా ఇంటికి వస్తానని చెప్పి రాకపోవడం, మీరు మీతో పాటు పార్టీలో కొనసాగాలి, మన జాతి గౌరవాన్ని కాస్త నిలబెట్టాలనే ఉద్దేశంతో ప్రయత్నించడం నాకు అవకాశం లేదు. ఎందుకంటే నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిని, అలాగే మంచిగా మిగిలినంత గ్లామర్ ఉన్న వ్యక్తిని కాదు, అలాగే నాకు అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తిని కాదు. సో ఇటువంటి కారణాల వల్ల మీరు నన్ను గుర్తించలేకపోయారని అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం అని చెప్పి లేఖ సంధించారు. ఏదేమన్నా కానీ ఈ లేఖ వల్ల ప్రస్తుతం నిన్న జరిగిన తడేపల్లిగూడెంలో జరిగిన జెండా సమావేశం తర్వాత ఈయన ఈ రకంగా సంధించడం, ఓ రకంగా జనసేన పార్టీలో కావచ్చు, కాపు నేతల్లో కావచ్చు ఒక రకమైన భావన కనపడుతుంది. ఏది ఏమైనా కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మొదట లేఖ సంధించడం అయితే జనసేన వర్గాలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది ఏమైనా కానీ కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అందువల్ల రాలేదు. కానీ మొదట మీద మా పార్టీకి కానీ, మా అధినేత పవన్ కళ్యాణ్ కానీ చాలా సానుకూలమైన స్పందన ఉంది. అవకాశం కుదరక, అంటే సందర్భాలు అనుకూలించక కలవలేకపోయారు. కానీ ఖచ్చితంగా ఏదో రోజున మళ్ళీ వెళ్ళి పవన్ కళ్యాణ్ ముద్రగడని కిర్లంపూడిలోనే కలుస్తారని చెప్పి జనసేన నేతలు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రియా. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.